అవడానికి మాత్రం బాగా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు రామ్మోహన్ రావు గారు. ఇక పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్దాం. పరేడ్ గ్రౌండ్స్ లో మా కరెస్పాండెంట్ క్రాంతి అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కూడా చాలా మంది ఈ సభకు రావడానికి చాలా మంది కూడా అటు తెలుగు రాష్ట్రాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ సభకు వస్తున్నారు. చాలా మంది కార్యకర్తలు ఇందాక కూడా మనం చూసాము. నార్మల్ ప్రజలు కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు, ముఖ్యంగా కూడా అక్కడ పుదుచ్చేరి కానీ సౌత్ చూసుకుంటే మనకు బెంగాల్లో కానీ తర్వాత కూడా ప్రధాని మోదీ ఇప్పుడు తెలంగాణకి వస్తున్నారు. సో ఆ ఉత్సాహంతోనే ప్రధాని మోదీ స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ కోసం ప్రతి ఒక్కరికి కూడా అక్కడ చూస్తూ ఉన్నారు. ఇవాళ కొంత తెలంగాణలో కొన్ని ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన తర్వాత మొత్తంగా కూడా 1 by 1 మొత్తం ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ అయిపోయింది. సో 4 o'clockకి ప్రధాని మోదీ స్పీచ్ ఉండబోతుంది. సో క్రాంతి, హలో శివాలు. ఓకే, థ్యాంక్ యూ హిమబిందు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం కూడా బీజేపీ కొత్త ఉత్సాహంతో మోడీకి స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో మోడీ తెలంగాణలో ల్యాండ్ కానున్నారు. మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మోడీ రాష్ట్రానికి రావడంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు బీజేపీ మొత్తం సిద్ధమైపోతుంది. మొత్తం కూడా రాష్ట్రంలోని తెలంగాణలోని బీజేపీ క్యాడర్ మొత్తం కూడా దీనికి సిద్ధమైపోయింది. మోడీకి స్వాగతం పలికేందుకు మనం చూసుకున్నట్లయితే మొదట మోడీ బేగంపేటలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా హెచ్సిఏకి వెళ్ళిపోయి అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు పాల్గొంటారు. అక్కడ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. దాని తర్వాత అక్కడి నుంచి సాయిసుధా హాస్పిటల్ ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో పెరేడ్ గ్రౌండ్స్ చేరుకుని ఉన్నారు. ఇది ప్రత్యేకంగా బీజేపీ పార్టీ ఏర్పాటు చేసుకున్న సభ. దీని గురించి ఇందులో దాదాపుగా రాష్ట్ర నలుమూలల నుంచి 10 లక్షల మంది క్యాడర్ని జన సమీకరణ చేయాలన్న ఉద్దేశం లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ వర్గ శ్రేణులు మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మొత్తం కూడా మనం చూసుకుంటే పెరేడ్ గ్రౌండ్కి బీజేపీకి సంబంధించిన జనాలంతా కూడా వస్తున్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులు చేరుకుంటున్నారు. రాబోయే జిహెచ్ఎంసీ కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అధికారం చేపట్టడానికి మోదీ దిశానిర్దేశం చేస్తారన్న ఆశతో వీళ్ళు ఉన్నారు. మనతో కొంతమంది కార్యకర్తలను అడిగి తెలుసు. ప్రయాణంగా మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి రాష్ట్రానికి వస్తుంది. మీరు ఏం ఆశిస్తున్నారు మోదీ నుంచి? మేమేం ఆశిస్తున్నామంటే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. మన తెలంగాణలో కూడా చాలా అన్ని అద్భుతంగా జరగాలని కోరుతున్నాం. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఎలా అయితే వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాగే బీజేపీ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి కోరుకుంటున్నారు? मैं वेस्ट बंगाल से आया है. जिस तरह से नरेंद्र मोदी जी भारत अभी 2020 से मैं तेलंगाना में रह रहा हूँ. पहले तो आंध्र प्रदेश, अभी तेलंगाना है. तो इस तेलंगाना में भी भाजपा सरकार आना चाहिए. कुछ हम लोग को अगर यहाँ पे कुछ डेवलपमेंट करना है तो बस यही कहना चाहता हूँ. जिस तरह से बंगाल में हम लोग ने भाजपा को जिताया और यहाँ पे भी तेलंगाना में भी जीता. आपका स्टेट में बीजेपी जीत गया ना, आपका कैसा है? बहुत अच्छा है. देखिए सोशल मीडिया में, ये मीडिया में तो बंगाल में भाजपा आते साथ ही लड़ाई झगड़ा हो रहा है बोल रहे हैं. वैसा सब कुछ भी नहीं हो रहा है. बंगाल एकदम शांत है और आगे का दिन में बहुत अच्छा होगा. अभी यहाँ पे अच्छा होगा. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సంబంధించిన ప్రజలు మనకి కనిపిస్తున్నారు. బీజేపీ బెంగాల్కి సంబంధించిన ఒక కార్యకర్త ఇక్కడికి వచ్చారు. తను ఇక్కడ 2020 నుంచి ఇక్కడనే సెటిల్ అయ్యానని చెప్తున్నారు. తమ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, తమ సొంత రాష్ట్రంలో బీజేపీ అధికారం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు తను చెప్పాడు. చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది మనకి ఇక్కడికి వచ్చారు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా తమ దాన్ని లెక్క చేయకుండా వచ్చారు. మనతో పాటు ఒక దివ్యాంగ కార్యకర్తను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇంత ఇబ్బంది పడుకుంటూ రావడానికి గల కారణం ఏంటి? నరేంద్ర మోడీ గారిని చూడాలనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. ఆయన పరిపాలన కానీ ఆయన విధి కానీ నాకు బాగా నచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అంటే మీరు బీజేపీ కార్యకర్తనా లేదా సాధారణ పౌరుడు? కార్యకర్తని. నేను వనపర్తి డిస్టిక్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, వనపర్తి డిస్టిక్ పెబ్బేరు నుండి వచ్చాను. నేను బీజేపీ కార్యకర్తనండి. మీరు మోడీ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ తెలంగాణలో బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. బీజేపీ వస్తే చూడాలని కోరిక. అంటే ఎందుకు బీజేపీ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ప్రత్యేకంగా ఏంటి రీజన్? ఆయన వస్తేనే తెలంగాణ అనేది సస్యశ్యామలంగా ఉంటుంది. పథకాలు కానీ మనకు నేరుగా అందుతాయి. ఎటువంటి ఇది జరగదు, అవినీతి జరగకుండా ఉండాలంటే మనం బీజేపీని గెలిపించుకోవాలి.
కేవలం మోడీని చూడడానికి ఎంత ఇబ్బందులు పడైనా వచ్చానని చెప్పి ఇక్కడ ఒక దివ్యాంగ కార్యకర్త చెప్తున్నారు. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే మొత్తం బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా కార్యకర్తలు అంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మనం ఇదంతా కూడా సభ ప్రాంగణం మొత్తం 3 వేదికలుగా ఏర్పాటు చేశారు. ఇందులో సీటింగ్ కి వచ్చేసి దాదాపు 50,000కి పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు, సీటింగ్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత కూడా బయట నిలబడే వీక్షించే ఏర్పాటు చేశారు. బయట కూడా LED స్క్రీన్లు పెట్టారు. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే నిండుతూ ఉంది. సాయంత్రం 6:30-7 గంటలకి ఇది మోడీ సభ ప్రారంభంగా కానున్నది. మనతో పాటు ఉన్న మరికొంతమంది వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి డిస్ట్రిక్ట్ నాది, వనపర్తి డిస్ట్రిక్ట్. ఓకే, అంటే మోడీ దాదాపుగా 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత 3సారి వస్తున్నాడు. మీరు ఏమి ఆశిస్తున్నారు? రాష్ట్రాన్ని మంచి చేసుకుంది. 8,400 కోట్లు తీసుకొని వస్తున్నారు డెవలప్మెంట్ కోసం, అదే ఆశిస్తున్నాం మీకు. మోడీ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొని వస్తున్నారు. దీంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఆశిస్తున్నారు. వీళ్ళంతా కూడా కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు. ఎవరిని అడిగినా కూడా వచ్చే ఎన్నికల్లో అధికారమే తమ లక్ష్యం అన్నట్టుగా వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ లక్ష్యం దిశగా మోడీ ఈ రోజు దిశానిర్దేశం చేస్తారన్న ఆశాభావంతో వీళ్ళంతా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.